మంచిర్యాల జిల్లా కోటపల్లి మోడల్ స్కూల్లో డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ పాఠశాలలోని వసతులను పరిశీలించి భోజన సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాలను నిరోధించే కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వాడకం, దుష్పరిణామాలను వివరిస్తున్నామని డీసీపీ తెలిపారు. యువత విద్యార్థులు గంజాయి ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, దాంతో తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని పోలీసులకు తెలపాలని డీఎస్పీ కోరారు. డ్రగ్స్ ఎట్లా తయారైతుంది, అది ఎట్లా మనకు వస్తుంది, అది నీచడం వల్ల నష్టాలు ఏంది, తద్వారా మన దేశ అంతర్గత భద్రతకు ఎలాంటి నష్టం జరుగుతుందన్న దాని గురించి చిన్నగా 4 విషయాలు చెప్దాం అనుకుంటాం సార్. సో డ్రగ్స్ అనేది 2 టైప్స్ అండి. ఒకటి నేచురల్ డ్రగ్. నేచురల్ డ్రగ్ అంటే చెట్ల ద్వారా, వివిధ జంతువుల ద్వారా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలపకుండా తయారు చేసేది నేచురల్ డ్రగ్. ఇంకా మెడిసిన్ కూడా నేచురల్ డ్రగ్ నుంచి వస్తుంది. అది కూడా మోతాదుకు మించి వాడితే అది కూడా ప్రమాదం. ఇంకొకటి సింథటిక్ డ్రగ్. సింథటిక్ డ్రగ్ ఏంటంటే ఇదే ఈ చెట్ల నుంచి తీసిన వాటి ద్వారా కానీ కొన్ని కెమికల్స్ని యాడ్ చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి తక్కువ మోతాదులో తయారు చేసిన దాటి విలువ లక్షలలో కోట్లలో ఉంటుందన్నమాట. అది సింథటిక్ డ్రగ్ కింద మనము చేసుకోవచ్చు. ఎండిఎంఏ కానీ, ఆల్ఫాజోలం కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా మనం పేపర్లో చూస్తుంటాం. ఒక 100 గ్రాముల డ్రగ్గే కొన్ని కోట్ల విలువ ఉంటుందన్నమాట. ఇది మనకు ఎలాంటి నష్టం చేస్తుంది? ఫస్ట్ మన అంతర్గత, మన దేశ అంతర్గత భద్రతకు ఎలాంటి నష్టం చేస్తుందన్న దాని గురించి తెలుసుకుందాం. ఇది మన దేశం పైన శత్రు దేశం ఏదైనా మనకు నష్టం చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆ శత్రువులకి ఎవరైతే ఇక్కడ మనకి విధ్వంసం సృష్టించాలనుకున్న వాళ్ళకి డబ్బు కావాలి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఆ దేశం నుంచి మన దేశం డబ్బు వస్తే పట్టుబడుతుంది అన్నమాట. పట్టుబడకుండా కొరకు డ్రగ్ రూపేణ మన దేశంలోకి పంపిస్తారు. పంపిస్తే అది ఇక్కడ మన వాళ్ళకి అమ్మి మన డబ్బుతోటి మన దగ్గర కోల్కతా పీజీ